పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నాన్న రావణ దగ్గరికి హనుమంతుడు ఎలా వెళ్ళిండు? రావణాసుడి దగ్గరికి హనుమంతుడు ఎలా వెళ్ళిండు అనేది నీ డౌట్ కదా. అయితే ఒక మంచి స్టోరీ నేను ఈ మధ్య ఫేస్బుక్లో చదివిన, అదేంటో స్టోరీ నీకు ఇప్పుడు చెప్తా. ఓకేనా? అయితే నీకు హనుమంతుడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి వీళ్ళందరూ తెలుసు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందట అంటే, రావణాసురుడు సీతను తీసుకొని వెళ్ళిపోయాడు లంకకు. రావణాసుడు సీతను లంకకు తీసుకొని వెళ్ళగానే అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అడవిలో తిరుగుతూ సీత సీత అని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వెతుకుతూ ఉంటే అక్కడ సుగ్రీవుడు వాలినప్పుడే యుద్ధం చేస్తాడు వాలితోటి, కానీ ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. అయితే సుగ్రీవుడు హనుమంతుడు ఇద్దరు కలిసి ఒక అడవిలో ఉంటారు. అప్పుడు అయితే అక్కడికి రాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, అరే ఎవరో వింత మనుషులు వస్తున్నారు, వాలియే ఇతన్ని అంటే ఈ సుగ్రీవుని చంపడానికి ఇద్దరు మనుషులను పంపించిండ్రు అని చెప్పి అప్పుడు హనుమంతుడును సుగ్రీవుడు అనుకుంటారు. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, సుగ్రీవుడా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ ఇద్దరు మనుషులు ఎవరో తెలుసుకొని వస్తా అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి అక్కడికి ఒక ముసలాయన వేషం వేసుకొని ఆ రాముడు లక్ష్మణుడు వచ్చే దగ్గరికి వెళ్తాడు హనుమంతుడు. వెళ్ళగానే అక్కడ ముసలాయన వేషంలో, బాబు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అడగగానే లక్ష్మణుడు గుర్తుపట్టాడు. ఆ ముసలాయన వేషంలో ఉన్నటువంటి హనుమంతుడిని లక్ష్మణుడు గుర్తుపట్టకుండా, మేము ఇక్కడికి వచ్చాము, మేము సీతను వెతకడానికి వస్తున్నాము, అది ఇది అని చెప్తూ ఉంటే రాముడు ఆ ముసలాయనను చూసి నవ్వుతాడు. ఏంటి హనుమ, నువ్వు మారువేషం వేసుకొని వచ్చావా అని పేరు పెట్టి పిలవగానే, అరే ఈయన ఎవరో నా పేరు పెట్టి పిలిచిండు అని ఒకసారి చూడగానే ఆయనకు రాముడు కనిపిస్తాడు. మీరే నా రామ, నేను మీ గురించే వెతుకుతున్నా, అసలుకు మీరు నాకు కనిపించడం నా అదృష్టం అని చెప్తాడు. చెప్పగానే, ఏంటి స్వామి ఏమైంది మీకు ఇక్కడ, ఎందుకు మీరు ఇట్లా అడవిలో తిరుగుతున్నారు, ఏం బాధ మీకు అని అడిగితే, రావణాసురుడు సీతని వెతుకొని వెళ్ళిపోయిండు, కాబట్టి నాకు సీతను వెతకడానికి నేను వెళ్తున్నాను అని చెప్తాడు రాముడు. అప్పుడు అవునా, పైనుంచి ఏదో ఉంగరం పడింది, ఇది సీతదో లేదో చెప్పండి మీరు అని చెప్పి ఆ రాజముద్రిక అంటారు దాన్ని, ఆ ఉంగరాన్ని రాముడికి చూపిస్తాడు. ఇది మా సీతదే, అయ్యో సీత ఎంత కష్టం వచ్చింది నీకు అని అప్పుడు రాముడు అంటాడు. ఇప్పుడు తర్వాత ఏం చేస్తాడు, అప్పుడు ఇక సుగ్రీవుడు దగ్గరికి తీసుకొని వెళ్తారు. రాముణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఎవరు, హనుమంతుడు. వెళ్ళగానే సుగ్రీవుడు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి, నేను మీకు హెల్ప్ చేస్తా, కానీ నా దగ్గర ఉన్న సైన్యం అంతా ఇప్పుడు మా అన్న వాలి మహాబలుడు అన్నట్టు వాలి దగ్గర ఉన్నారు, కానీ నేను ఇప్పుడు ఆ కిష్కింద రాజ్యానికి నేను రాజునైతే మీకు నేను సహాయపడతా అని చెప్తాడు రాముడికి లక్ష్మణుడికి సుగ్రీవుడు. నేను మీకు ఎట్లా సహాయం చేయాలి చెప్పు అంటే, మా అన్న వాలి చాలా బలవంతుడు, మా అన్న వాలిని నేను చచ్చిపోతే నేను ఆ రాజ్యానికి రాజునవుతా, అప్పుడు నేను మీకు హెల్ప్ చేయగలుగుతా అని చెప్తే, సరే నేను నీకు హెల్ప్ చేస్తా, ఆ వాలిని చంపేస్తా నేను అని రాముడు మాటిస్తాడు. ఎవరికి, సుగ్రీవుడు వాలి ఇద్దరు చూడడానికి సేమ్ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, సరే హెల్ప్ చేస్తాను, నువ్వైతే వెళ్ళి సుగ్రీవుడా నువ్వు ఒక పని చేయి, నువ్వు వాలి దగ్గరికి వెళ్ళి, రే వాలి నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చిన రా అని నువ్వు యుద్ధానికి పిలువు అని చెప్తాడు రాముడు. సరే అని చెప్పి రాముడు ఎట్లాగో హెల్ప్ చేస్తాడు కదా అన్న ధైర్యంతో సుగ్రీవుడు వెళ్తాడు. వెళ్ళి వాలిని పిలిచి, ఒరే వాలి నీకు దమ్ముంటే ఇప్పుడు రారా, నీతో యుద్ధం చేయడానికి వచ్చినా అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు వాలికి మహా కోపం వచ్చి, అరే వీడు మళ్ళా నాతో యుద్ధం చేయడానికి వచ్చిండా, ఈసారి వీడిని చంపేస్తారా అని అంటాడు. అనేసి ఘోరంగా యుద్ధం చేస్తుంటారు ఇద్దరు. కానీ చూడడానికి ఇద్దరు సేమ్ ఉంటారు. వాలి సుగ్రీవుడు చూడడానికి సేమ్ ఉంటారు. అప్పుడు రాముడికి కన్ఫ్యూజ్ అవుతాడు. రాముడు కన్ఫ్యూజ్ అయ్యి, అరే ఎట్లా బాణం తీసి కొట్టబోతాడు, ఎవరిని కొట్టాలి, మరి వాలిని కొడతాడా సుగ్రీవుని కొడతాడా, కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఆ యుద్ధం జరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఏం చేయకుండా సైలెంట్ ఉంటాడు. ఆ యుద్ధంలో
చాలా దెబ్బలు తగులుతాయి సుగ్రీవుడికి. వాలి ఇష్టం వచ్చినట్టు సుగ్రీవుని కొట్టగానే సుగ్రీవుడు భయపడిపోయి, అమ్మో ఇంకా నేను యుద్ధం చేస్తే నన్ను చంపేస్తాడు, ఈ వాలి చేతిలో చనిపోవడం ఖాయం అనుకొని అక్కడి నుంచి పారిపోతాడు సుగ్రీవుడు. పారిపోగానే మళ్ళీ అడవి లోపల రాముడి దగ్గరకు వచ్చి, ఏంటి రామా, నాకేమో సహాయం చేస్తా అన్నావు, సహాయం చేయకుండా నువ్వు ఇదేంటి ఈ విధంగా చేసినావు, మా అన్న చేతిలో నుంచి చనిపోయేవాడిని, అమ్మో నిన్ను ఇంకోసారి నేను నమ్మితే నా ప్రాణానికే ఆపద వచ్చేటట్టుంది అంటే, లేదు లేదు మీరిద్దరు సేమ్ ఉన్నారు, మీరిద్దరు చూడ్డానికి సేమ్ ఉన్నారు కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, ఈ బాణంతో ఎవరిని కొట్టాలనో కన్ఫ్యూజ్ అయిపోయినా, ఈసారి మళ్ళీ నువ్వు యుద్ధం చెయ్యి, ఈసారి నువ్వు యుద్ధం చేస్తే ఖచ్చితంగా నేను నీకు సహాయం చేస్తా అంటే, అమ్మమ్మో నేను ఇక యుద్ధం వెళ్ళను, అమ్మో నాకు భయం అవుతుంది, మా అన్న అసలుకే చాలా డేంజర్, నన్ను చంపేస్తాడు అని చెప్పి సుగ్రీవుడు చెప్తాడు. లేదు లేదు ఈసారి నీకు తప్పకుండా హెల్ప్ చేస్తా అని రాముడు అంటాడు. అనగానే సరే అనగానే అప్పుడు ఒక పని చేయి, నువ్వు మెడలో ఒక గార్లాండ్ అంటే పూలమాల వేసుకొని యుద్ధానికి వెళ్ళు అని చెప్తాడు రాముడు. సరే అని పూలమాల వేసుకొని అప్పుడు సుగ్రీవుడు యుద్ధానికి మళ్ళీ వెళ్తాడు. రే వాలి, ఈసారి రారా, నేను నీ సంగతి చెప్తాను పిలుస్తాను. అరే ఇక ఈసారి నేను ఖచ్చితంగా చంపేస్తా, వీడు నాకు బాగా నన్ను నా దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడిని ఇక నేను చంపేస్తా అని చెప్పి అనుకుంటాడు. వాలి కోపంగా వస్తాడు ఫైటింగ్ చేస్తుంటాడు. వీడు ఒక వాలిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు సుగ్రీవుడిని వాలి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు రాముడికి ఈజీగా సుగ్రీవుడు ఎవరు అనే విషయం తెలుసు. ఎట్లా తెలుసు? సుగ్రీవుడి మెడలో గార్లాండ్ ఉంది కాబట్టి. వెంటనే బాణం తీసి సుగ్రీవుడిని కాకుండా వాలిని వెనక నుంచి బాణం వేసి కొడతాడు. కొట్టగానే అబ్బా అని ఆ బాణం తగలగానే వాలి కింద పడిపోయి చనిపోతాడు. అప్పుడే చనిపోయే ముందు రాముడు ఆయన దగ్గరికి వచ్చి, ఏంటి రామా, నువ్వు ఇంత దొంగ దెబ్బ తీస్తావా, యుద్ధం లోపల ఒక వెనక నుంచి బాణం వేయొద్దని నీకు తెలియదా, అయినా నువ్వు ఎందుకు ఇట్లా నన్ను చంపేసినావు అంటే, నువ్వేం బాధపడకు, నువ్వు చనిపోయినా కూడా నువ్వు నా దగ్గరే ఉంటావు, నిన్ను అందరూ పూజిస్తారు అన్నట్టు చెప్తాడు. చెప్పగానే సరే అని అప్పుడు ఇక వాలి చనిపోయిన తర్వాత మరి ఆ రాజ్యానికి, ఆ కిష్కింద రాజ్యానికి రాజు కావాలి కదా, మరి రాజు ఎవరైతారు ఇప్పుడు? అప్పుడు సుగ్రీవుడుకి వాలి చెప్తాడు, ఇక నువ్వు రాజ్యాన్ని చూసుకో అనగానే రాజ్యాన్ని చూసుకుంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు కదా, నువ్వు లెవ్వు అనుకొని రాజ్యాన్ని మీ తమ్ముడు అయినటువంటి, అయితే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే, సుగ్రీవుడు వాలి ఎవరో ఒక ఆయనను ఒక రాక్షసుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. కానీ ఎన్ని డేస్ అయినా కూడా రాడిగా. అయితే అయ్యో వాలి చనిపోయిండేమో అనుకొని అప్పుడు సుగ్రీవుడు అన్న లేడు కదా, మరి రాజ్యాన్ని కింగ్ లేకపోతే ఎట్లా అని అప్పుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ టైంలో సుగ్రీవుడు పరిపాలించే విషయము, రూల్ చేసే విషయం వాళ్ళకి తెలిసి, ఒరే దుర్మార్గుడా, నేను లేను అని చెప్పి నువ్వు నా రాజ్యాన్ని నువ్వు ఇలా చేస్తావా, నీ సంగతి చేస్తానే అప్పుడు యుద్ధం చేస్తాడు అన్నట్టు. అప్పుడు ఇది జరగంగానే సరే అనుకొని అప్పుడు ఇక వాలి చనిపోయిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు రాజు అవుతాడు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా, రామ నీకు సహాయం చేస్తాం మేము, మా వానరసేన అంటే ఆల్ మంకీస్ అన్ని వానరసేన నీకు ఖచ్చితంగా సహాయం చేస్తామని మాట ఇస్తాడు సుగ్రీవుడు. మరి ఎలా వాళ్ళు సహాయం చేసిండ్రు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్.